అక్కడ వదిలేశారు అని చెప్పి ఈ కథలో అక్కడ ముగించిన తర్వాత ఆ తర్వాత కథలో ఈయన పెద్ద పిల్లవాడైనటువంటి భరతుడు ఇప్పుడు ఆయన రాజ్యాన్ని పాలన చేయాలి. మధ్యలో ఒక భగవన్ నామ సంకీర్తన చేస్తాం. గోపాల గోవింద కృష్ణ వాసుదేవ, గోపాల గోవింద కృష్ణ వాసుదేవ, రాధిక చంద్రశేఖర హరి వాసుదేవ, రాధిక చంద్రశేఖర హరి వాసుదేవ, దామోదర అచ్యుత మురళి మనోహర, దామోదర అచ్యుత మురళి మనోహర, వాసుదేవ హరి వాసుదేవ, హరి వాసుదేవ, వాసుదేవ హరి వాసుదేవ, హరి వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీకృష్ణ గోవింద హరే మురారే. बोलिए वृंदावन बिहारी लाल की। భరత చరిత్రం జడ భరత ఉపాఖ్యానం అని అతనికి ఒక ప్రసిద్ధమైనటువంటి పేరు. ఆ భరతుడు రాజు అయినాడు. తమ్ముళ్ళందరికీ కొంచెం కొంచెం రాజ్యాలు ఇచ్చి చక్రవర్తిగా ఉన్నాడు. చక్రవర్తి అంటే మొత్తానికి భూపతి అంటారు కదా. ఉండి చాలా సంవత్సరాలు రాజ్యభరణం చేసి ప్రజలని చాలా చక్కగా పరిపాలన చేసి ప్రజలకి రాజు ఏమి మంచి మంచి మార్గాలు చూపించి వాడు అధర్మంగా ఉంటే వాడు ధర్మ మార్గంలో వచ్చేట్టు రాజు నడిపించకపోతే రాజులు పాపం, ప్రజలు పాపం చేస్తే ఆ పాపంలో 2 వంతులు 3 వంతులు రాజుకు వస్తుంది. రాజు అయినటువంటి వాడు జాగ్రత్తగా ప్రజల్ని మంచి మార్గం నడిపించకపోతే దండించో శిక్షించో చెప్పో ధర్మ మార్గం నడిపించకపోతే వాడు పాపం చేశారనుకోండి ప్రజలు, ఆ పాపం అంతా రాజుకు వస్తుంది కదా. ఇది శాస్త్రంలో చెప్పబడింది. ఇదే భగవద్గీతలో అర్జునుడికి కూడా భగవంతుడు యుద్ధం చేసి చచ్చిపోతే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు, జ్ఞానం తర్వాత అక్కడ ఉంచు, మంచి పేరే వస్తుంది నీకు. అట్లా చూసిన మంచి పేరే, ఇట్లా చూసిన మంచి పేరు చెప్పి ఆయన 4-5 యాంగిల్స్ లో అర్జునుడికి వివరిస్తారు భగవానుడు. అందుకని రాజుకి అట్లాంటి బాధ్యత ఉన్నది. జనుల చేత మంచి పనులు చేయించాలి, చేయకపోతే ఆ పాపం ఈయనకు వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ భరతుడు ఈయన ప్రజలకి చెప్తున్నాడు, ఓ ప్రజలారా మీరందరూ చక్కని ధర్మ మార్గంలో ఉంటూ భక్తి మార్గంలో ఉంటూ మంచితోటి ఉండండి, మంచి గుణాలతో ఉండండి. అలా ఉంటే నాకు నేను స్వర్గానికి పోయి మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళందరినీ వేడుకుంటూ చెప్తున్నాడు. తప్పేం లేదు, చెప్పాలి. ఎందుకంటే నాకు ఈ బాధ్యత ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని నేను చక్కగా చూసుకుంటాను పిల్లల్లాగా, కానీ మీరు కూడా మంచిగా చెప్పినట్టు నడవండి అని చెప్పి వాళ్ళకి చెప్పి ఆయన వయసు అయిపోయింది. వయసు అయిపోయిందంటే చాలా సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలన చేసి చూడండి. ఈ కథలన్నింటిలో పెద్ద రాజైనా సరే ఎందుకు రాజుల కథలు ఇది చెప్పారంటే రాజా అనేటువంటి వాడికి చాలా భోగాలు ఉంటాయి, చాలా డబ్బు ఉంటుంది, చాలా మంది భార్యలు ఉంటారు. ఇన్ని ఉండి కూడా జీవితంలో ఒక సమయం వచ్చేసరికి సాధు అన్నిటిని వదిలేసి జ్ఞానం కోసం తపస్సు చేసి జ్ఞానాన్ని పొందడం కోసం అడవులు వెళ్ళేవాడు. అందరూ ఒక కథగా 2 కథగా. అందుకని రాజులే
అట్లా చేశారు అంటే అప్పుడు మనం సాధారణ మనుషులు చేయాలి కదా. రాజు అట్లా చేసి చూపిస్తాడు, ఎందుకంటే ఆదర్శం. ప్రజలు కూడా అట్లా వయసు అయిపోయిన తర్వాత, బాధ్యతలు కొన్ని అయిపోయిన తర్వాత ఇంక దేంతో మనస్సుని విడవకూడదు. మనస్సుని 24 గంటల్లో ఏదో కొంచెం తినటం, పడుకోవడం, మిగతా సమయం అంతా భగవన్నామ సంకీర్తనం, భగవద్ ధ్యానం, భగవత్ కథలు వినటం, భగవత్ చింతనలోనే ఉండాలి. అలా చేసుకోవాలి. చేసుకోకపోతే జీవితం చివరి భాగంలో కష్టం. ఈ కథలో చెప్పబడుతుంది. ఆ భక్తుడు అట్లా అడవికి వెళ్ళిపోయి, ఎక్కడికి వెళ్ళాడంటే అడవికి హిమాలయ పర్వతాల్లో, ఇప్పుడు నేపాల్లో ఉండేది ముక్తినాథ్ అని చెప్తారు. 108 వైష్ణవ క్షేత్రాల్లో ఒక ముఖ్యమైన క్షేత్రం ముక్తినాథ్. అక్కడే గండకీ నది ప్రవహిస్తుంది. ఆ గండకీ నదిలోనే ఈ శాలిగ్రామాలు దొరుకుతాయి. భగవాన్ శ్రీమన్నారాయణ రూపమైనటువంటి శాలిగ్రామం, ఆ నల్లటి రాయి ఉంటుంది కదండి, బంగారాన్ని ఇట్లా గీసి చూసారా? బంగారం ఏ రాయి మీద ఇట్లా గీసినా కూడా అది బంగారం మంచిదని, బంగారమా కాదని కనుక్కోలేట. ఈ నారాయణ రూపంలో ఉన్నటువంటి ఈ నల్లటి రాయి అనేటువంటి దాని పేరు శాలిగ్రామం ఉంటుంది. పైన స్వామివారి ముందు శాలిగ్రామం ఉంటుంది. దాని మీద అట్లా గీస్తారు ఈ బంగారం కొట్టు వాళ్ళందరూ. ఎందుకంటే లక్ష్మీదేవి నారాయణ దగ్గరికి వచ్చినప్పుడే తన స్వరూపాన్ని చూపించుకుంటుందా. ఇప్పటికి ఉపయోగిస్తారు. ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా ఇంకా వేరే ఏది కనుక్కోరు. ఆ గండకీ నదిలో దొరికేటువంటి శాలిగ్రామం రాయి. ఈయన భరతుడు అట్లా అంటే ప్రదేశమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి ఆ శాలిగ్రామాలు దొరికేటువంటి గండకీ నది సమీపంలో హిమాలయ పర్వతాల దగ్గర పులస్య ఋషి ఆశ్రమం ఉందిట. అక్కడ అనేక మంది ఋషులు తపస్సు చేసేవాళ్ళుట. అటువంటి స్థలానికి ఈయన వెళ్ళాడు. వెళ్ళి అక్కడ తపస్సు చేస్తున్నాడు. ఏమి మనసులో లేదు. పొద్దు నుంచి రాత్రి దాకా, సాయంకాలం దాకా తపస్సు అయింది. ఏదో మధ్యలో అప్పుడు పండ్లు, కందమూలాలు తినడం. ఎంత చక్కని తపస్సు అంటే ఇక్కడ వర్ణిస్తారు. ఆయన పొద్దున్నే అట్లా తులసి దళాలు, పూరి అక్కడ దొరికిన తీసుకొని వచ్చి స్నానం చేసి ఆ గండకీ నదిలో ఉండి ఆ సూర్య భగవానుడు, ప్రత్యక్ష నారాయణ సూర్యనారాయణ ముందున్నాడు కదా, ఆయన సంధ్యావనం చేస్తూ మంత్రాలు చెప్తూ ఆ దోసెట్ను అట్లా పూలు తీసుకొని నిలబడితే కొన్ని రోజులుగా అసలు పొద్దున నిలబడితే సాయంకాలం అయిపోయింది. ఆయనకి తెలియదు ఈ పూలన్నీ వాడిపోయి అట్లాగే ఉండేవిగా. ఒకసారి ఇట్లా తీసుకొని ఆ నదిలో నిలబడ్డాడంటే చూడండి ఎంత తపస్సు. అసలు మనస్సు ఇంకెక్కడ ఒక చలం లేకుండా నిలబడిపోయాడు అట్లాగే. అలా అనేక రోజులు ఈ జలాన్ని తీసుకొని మధ్య మధ్యలో పూజ చేసి కూడా ఆనంద కలిగిపోతే ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని, గొప్పదనాన్ని అనుకుంటుంటే అసలు ఒళ్ళంతా గదులు పొడిచి కడల్లో ఆనందమైన బాష్పాలలాగా అట్లా పూజలు చేస్తూ అట్లా తపస్సు చేస్తున్నాడు. అంత తపస్సు చేస్తున్నటువంటి ఈ భక్తుడికి ఒకరోజు సడన్ గా ఆ నదీ తీరంలో పక్కన ఒక అడవి ఉంది. అడవిలోంచి సింహం బాగా పెద్ద గర్జన చేసిన శబ్దం వచ్చింది. ఆ గర్జన చేసే సమయంలో అదే నది ఒడ్డున ఒక జింక ఉన్నది. ఆ జింక ఉంది పూర్ణ గర్భిణిగా ఉంది. 9 మాసాల గర్భిణిగా ఉన్నటువంటి జింక. అది ఆ సింహం వచ్చిన భయానికి వెనకెళ్ళలేక ముందుకెళ్ళలేక ఈ గండకీ నది ప్రవహిస్తున్నది. అది ఎట్లాగో దాటి అటు వైపు వెళ్ళిపోదామని చెప్పేసి ఒకే ఒక అట్లా జంప్ చేసి దాటాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ దానికి ఆ భయానికి దాని అంతది ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు నీడలో పడిపోయింది. నీడలో పడిపోయి ఈ జింక ఆవుల ఉంటూ వెళ్ళిపోయింది. అదికి శక్తి లేక దానికి ప్రాణం అక్కడెక్కడ వదిలేసింది. కానీ ఈ జింక చిన్న పిల్ల ఇప్పుడు పుట్టింది. ఆ నీడలో పడిపోయి అట్లా పుట్టుకుపోతుంటే ఈ తపస్సు చేస్తున్నటువంటి భరతుడు చూసి దాన్ని చాలా జాలిపడి వెంటనే దాన్ని తీశాడు. ఎవరికైనా అనిపిస్తుంది కదా, పాపం నీళ్ళలో ఒక పురుగు పడిందంటేనే అట్లా తీసి పక్కన ఆకు మీద పెడతాం. అట్లా జాలి వేసి దాని మీద దాన్ని తీసుకొచ్చి ఒడ్డున పెడితే తెలుసు ఇప్పుడే పుట్టింది అది, దానికి తల్లి లేదు. ఇప్పుడు పాలు ఎవరిస్తారు, అది ఎట్లా పెరుగుతుంది, ఎట్లా బతుకుతుంది అని చెప్పి అనుకుంటే దాన్ని తీసుకెళ్ళాడు. ఆయన గుడిసెకి తీసుకెళ్ళాడు, ఆశ్రమానికి తీసుకెళ్ళి దానికి అక్కడ ఆకులు పెట్టి దానికి కొంచెం పైన ఎంత ఏదో చలిగా ఉంది కదా బాగా చిన్నపిల్ల. తర్వాత ఏదో అక్కడ దొరికే తేనో ఏదో తీసుకొచ్చి ఏమైనా ఒక వేరే చెట్టు పాలు ఏదో మొత్తానికి దాన్ని పోషిస్తూ దాన్ని ప్రాణాన్ని కాపాడుతూ చూసుకుంటాడు.
మారిపోయింది. పర్వాలేదు కదా, పరోపకారం కోసం మనం కొన్ని త్యాగాలనే చేయొచ్చని చెప్తాం. అలాగే త్యాగం చెప్పి చూస్తున్నాడు. కానీ ఒక్కొక్క రోజు ఒక నెల అయిపోయేసరికి దాని మీద బాగా మమకారం అయిపోయింది. చూడండి కథగా అనేది జరిగిందే. పెద్ద రాజభవనం ఆర్యను పిల్లలందరినీ వదిలిపెట్టి అడవి వెళ్ళాడు తపస్సు చేయాలని. అక్కడికి వెళ్తే ఆయన ప్రారంభ కర్మేంటో ఆ జింకతోటి పెద్ద అటాచ్మెంట్ ఏర్పడిపోయి ఎంత అటాచ్మెంట్ అంటే ఇక ఈయన పూజల పురస్కారాలను తగ్గిపోయినాయి. దాన్ని చూసుకుంటే కొంచెం పెరిగింది. అదే చాలా అందంగా ఉంటాయి జింకలు. దాని కళ్ళు అది చిన్న పిల్లవాడు మనవుడు ఉంటేనే మనకి ఇంట్లో తాత అమ్మమ్మలకి బామ్మలకి బాగా చూడండి చాలా అట్రాక్షన్ ఉంటుంది. చిన్న పిల్లలు మనవుడు ఇంట్లో ఇది వాడు వచ్చి ఇక్కడ పడుకొని కట్టుకొని ఊళ్ళో పడుకుంటాడు, ఇట్లా అన్ని చేస్తాడు. ఇంకా మర్చిపోతారు కొద్ది రోజులు లోకాన్ని మర్చిపోతారు ఈ గ్రాండ్ పేరెంట్స్ మనవుడిని గ్రాండ్ చిల్డ్రన్ చూసుకున్నారు. అట్లాగే ఈ చిన్న జింక పిల్లతోటి ఇది బాగా అటాచ్మెంట్ ఏర్పడిపోయింది. అందుకని ఇంకా దాన్నే చూసుకుంటే అది ఎక్కడికి వెళ్ళిపోతే వెళ్ళిపోతుందేమో, వెళ్ళిపోతే ఏదైనా మళ్ళీ నక్క ఏదైనా వచ్చేసి సింహాలు తింటాయేమో అని ఆయన ఇంకా అసలు ధ్యానం లేదు. ఇక్కడ ఆయన చేసే పూజ మీద తపస్సు మీద ధ్యానం లేదు, మనసంతా జింక మీదే ఉన్నాయి. అట్లా అనేక రోజులు అయితే కొంచెం పెరిగింది. కొంచెం పెరిగిన తర్వాత కొంచెం దూరం వెళ్ళి తిని వస్తుంటుంది, మళ్ళీ ఇక్కడే పడుకుంటుంది. సరే, అది కొంచెం దూరం వెళ్ళి రాకపోతే ఈయనకి అసలు ఇంకా మనస్సు నిలవదు. మనకంటే మన పిల్లలు బయటికి వెళ్ళాలి రాలేదంటే ఆ తల్లికి ఇంకా నిద్ర పట్టదు, ఫోన్ చేసి కనుక్కునేదాకా. సరైనదే. కానీ ఈ తపస్సుగా వచ్చి అన్ని బంధాలు వదిలేసి వచ్చి వాడి జింకతోటి బంధం ఏర్పడి అట్లాగే అది కొంచెం దానికి టీనేజ్ వచ్చింది. 13-14 పిల్లలకి ఎట్లయితే టీనేజ్ వస్తే మామి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత ఎక్కడికి వెళ్ళాడో ఫ్రెండ్స్ తోటి తిరుగుతున్నాడు, హోటల్కి వెళ్ళాడో సినిమాకి వెళ్ళాడో తెలియదు. జింక అంతే కదా, అది కొంచెం పెద్దది కాగానే మిగతా జింకలతో తిరగడం మొదలు పెట్టేది. అట్లా పోతే రాలేదు, సాయంకాలం దాకా రాలేదు. ఒక రోజు ఈయనకి దిగులు రాలేదు. అట్లా కొద్ది రోజులు లేట్గా వచ్చేది సాయంకాలం. ఆ తర్వాత ఇంకొక వారం చూస్తే అసలు వెళ్ళిపోయింది. మరుసటి రోజు కూడా రావట్లేదు. కానీ అప్పుడప్పుడు వస్తున్నది, అప్పుడప్పుడు రావట్లేదు. ఈయనకి అసలు ఇక మనస్సు నిలవట్లేదు. ఏం చేయాలి దాన్ని కట్టడి కదా, పెట్టలేదు కదా. అట్లా ఇవన్నీ కొద్ది రోజులు ఈయనకి ఇట్లా కాలం జరిగిపోయేసరికి ఈయన వయసు వచ్చేసింది. ఈయన శరీరాన్ని వదిలే సమయం వచ్చేసింది. ఆ శరీరం వదిలే సమయం వచ్చినా కూడా మనసులో ఏముంది? ఒకే ఒక ఆలోచన, జింకే ఉన్నది. కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు దాంతో బంధం ఏర్పడి ఈయన తపస్సు అంతా తగ్గిపోయింది. అట్లాగే చూడండి, ఒక్క ఆలోచన జింక గురించి దాని మీద ఏర్పడినటువంటి మమకారం మనిషి ఇంత గుణంలో శక్తి ఉన్నటువంటి రాజానే తీసేసింది. ఆ తర్వాత ఒకరోజు ఈయనకి శరీరాన్ని వదిలే సమయం వచ్చింది, ప్రాణం పోయే సమయం వచ్చింది. ఆ జింక వెళ్ళింది, రాలేదు. ఇంకా అప్పుడు మనసులో జింక తప్ప వేరే ఇంకొకటి ఏది లేదు. భగవంతుడు లేదు, శ్రీమన్నారాయణ లేడు, సూర్యనారాయణ లేడు, ఏం లేడు. ఆ జింక ఎక్కడికి పోయిందో పాపం. అది ఏమి అసలు బతుకున్నదా చచ్చిపోయిందా, ఏం కష్టాలు పడుతున్నదో అది సార్ కూడా నాకు వచ్చి మళ్ళీ దర్శనం నాకు చూపిస్తే బాగుంటుంది అనుకుంటా అట్లా ఉంటే చూడండి కరెక్ట్ గా వచ్చింది. ఈ నా ప్రాణం వదిలే సమయానికి వచ్చింది కాబట్టి ఇంకా దాని మీద వచ్చావా నువ్వు, వచ్చావా అని దాన్ని పట్టుకొని ప్రాణం వదిలేశాడు. ఏమైందో తెలుసా? యం యం వాపి స్మరం భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు, ఏ అర్జున, శరీరాన్ని వదిలి మరణించే సమయంలో ఏమేమి ఆలోచనతో వాళ్ళు చచ్చిపోతారో ఆ ఆలోచన తగ్గిన మాదిరి వాడికి ఆ పక్కన జన్మ దొరుకుతుంది. ద లాస్ట్ థాట్ ఆఫ్ ది మైండ్, మరణ సమయంలో మనసులో ఏ చివరి ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన తగ్గట్టుగా నెక్స్ట్ జన్మ ప్రారంభమవుతుందిగా. దానికి ఉదాహరణ దృష్టాంతం ఈ భరతుడు. అట్లా నెక్స్ట్ జన్మ ఈయన జింకగా పుట్టాడు. అందుకని మనం ఈ శరీరాన్ని వదిలేటప్పుడు మన ఇంట్లో ఉన్న కుక్కను లేకపోతే మన ఇంట్లో ఉన్న మనుషుల్ని అనుకుంటుంటే ఏమవుతుంది తెలుసా? సరే కుక్క జింక వదిలేండి, మా ఇంట్లో ఉన్న వాళ్ళని అనుకుంటే ఏమో తెలుసా, మళ్ళీ మీరు వాళ్ళ ఇంట్లోనే పుట్టాలి.
వాళ్ళ ఇంట్లోనే పిల్లవాళ్ళలో పిల్లగానో పుట్టాలి. కొన్నిసార్లు పిల్లవాడిగా పుట్టడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే చాలా మంది క్యూలో ఉంటారు ఇక్కడ పుట్టడానికి వేరే జీవులు. అందుకని ఆ ఇంట్లో బలిలాగా కూడా పుట్టలాం, ఆ ఇంట్లో కుక్కలాగా పుట్టలాం. కొన్ని ఇళ్లలో డబ్బు అని చెప్పి పెద్దవాళ్ళకి చాలా దాని మీద జాగ్రత్త. పిల్లలందరికీ చెప్తారు, ఇరవై బిడ్డ తాళాలు వేసుకొని కావలి సెక్యూరిటీ లాగా వాళ్ళ ఇంట్లో ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎందుకు వచ్చారు, వీరాడు తాళం వేసావా, ఇనపెట్టి తాళం వేసావా, సొమ్ములని జాగ్రత్త పెట్టి అవి అంటూనే ఉంటారు చూడండి. అట్లా అంటూనే ప్రాణం వదిలేశాడు అనుకోండి, నెక్స్ట్ జన్మలో ఆ ఇంట్లో కుక్కలాగా ఉంటాడు. పుట్టి ఆ ఇంట్లో సెక్యూరిటీ కదా చేశాడు భావన. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో వేరే మనుషులు ఆడుకుంటానికి అవకాశం లేకపోతే కుక్కలాగా పుట్టి కూడా ఆ ఇంట్లో బో అంటూ లాగి ఇల్లు ఎవరు లోపలి రావడం నడుస్తుంటాడు. అందుకని ఏ జన్మ మనకు తర్వాత రాబోతుంది అనేటువంటిది మనకు తెలియదు. కానీ మన యొక్క చివరి ఆలోచన ప్రాణం వదిలేటప్పుడు, ఇది భగవద్గీతలో చెప్పబడింది, ఉపనిషత్తులో చెప్పబడింది, ఇక్కడ కథ రూపంలో చెప్పబడుతుంది. సరే సార్, నేను చివరిలో నేను జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని నేను కృష్ణుడు రాముడు అనుకుంటాను. ఆహా, అంత సులభంగా అనుకోలేవు. రోజు దేవాలయానికి వచ్చి రోజు పూజ చేసి ఆ జడమంతా అంత తపస్సు చేసిన వాటికి సాధ్యం కాలేదు. అప్పుడు మనకెక్కడ సాధ్యం అవుతుంది? చాలా కష్టం. అందుకనే ప్రతి క్షణం ప్రతిరోజు ఈ భగవత్ చింతన అది ఉంటున్న నామస్మరణ వస్తూనే ఉండాలి. కూర్చున్నా కృష్ణ చెప్పాలి, లేస్తున్నా రామ చెప్పాలి, కుమ్ములు వచ్చినా కూడా గోవింద చెప్పాలి. ఇట్లా చెప్తూ ఆ నామం ఉంటేనే చివరిలో వస్తుంది, కానీ లేకపోతే రాదు. జింకగా పుట్టి అంటే ఒక అదృష్టం ఏంటంటే జింకగా పుట్టి పోయిన జన్మ జ్ఞాపకం ఉంది కదా. ఇది అందరికీ జరగదు. ఏదో భగవంతుడి కృప వాటి తపస్సు మూలంగా నేను పోయిన జన్మలో అక్కడ రాజాగా ఉండి తపస్సు చేసుకోవడానికి వచ్చి అంత కష్టపడి తపస్సు చేస్తూ ఆ జింకతో సంబంధం పెట్టుకొని దాని మీద ప్రేమ పెంచుకొని ఈ జన్మలో జింకగా పుట్టానే. ఇప్పుడు ఈ జన్మలో జింక శరీరంలో ఇంకా తపస్సు చేయడానికి సాధ్యం కాదు. ఆ జన్మ అట్లా పోవాల్సిందే. కానీ జ్ఞాపకం ఉంది కాదు. ఆ భరతుడికి, జింక రూపంలో ఉన్న భరతుడికి జ్ఞాపకం ఉంటే ఏం చేశాట, ఇంకా నేను మామూలుగా మళ్ళీ అన్ని జింకలతో తిరిగి మళ్ళీ అట్లాగా ఫ్రెండ్షిప్ అని పెట్టుకొని నేను చేయను. జ్ఞాపకం ఉంది కదా, వెతుక్కుంటూ మళ్ళీ ఈ స్థలానికే వచ్చింది ఆ జింక. ఏ స్థలానికి? ఇక్కడ ఋషులు తపస్సు చేసే స్థలానికి వచ్చి అది చాలా మౌనంగా ఎవరితో సంబంధం లేకుండా చాలా క్రమశిక్షణతోటి దూరంగా ఇట్లా సత్సంగం జరుగుతుంటే ఋషులు మాట్లాడుతుంటే అక్కడ కూర్చొని వినేవాట. భరతుడు జంతు రూపంలో ఉన్న భరతుడు అంటే జంతు రూపంలో ఉన్నా కూడా ఇట్లా వినొచ్చాయంటే వినొచ్చు. దానికోసం చాలా కథలు మళ్ళీ చెప్పబడ్డాయి. ఇప్పుడు కూడా మనం కొన్ని కథల్ని అట్లా వింటాం. గజేంద్రుడికి ప్రార్థన చేశాడంటే ఏ రూపంలో ఉన్న గజేంద్రుడు ప్రార్థన చేస్తే విష్ణు భగవాన్ వచ్చాడు రక్షించడానికి, ముసలి పాలు పట్టుకుంటే. అట్లాగే రమణ మహర్షి భగవాన్ ఆశ్రమంలో చాలా జంతువులు ఉండేవి. ముఖ్యంగా లక్ష్మి అనే ఒక ఆవు ఉండేది కదా. ఆయన చెప్పేవారు ఇది సాధారణమైనటువంటి జంతువుగా పశువు ఆవుగా ఉండేది కాదు, ఇది పెద్ద జ్ఞాని. ఆయన సమక్షంలోనే ఆ లక్ష్మి అనే ఆవుకి ఆయన చేతులు తాగుతుండగానే దానికి జీవముక్తి అయిపోయి దాని ఆ శరీరాన్ని వదిలేసింది. అవన్నీ ఆయనకి తెలుస్తాయి. రమణ మహర్షి చెప్పేవారు లక్ష్మి ఇప్పుడు ధ్యానంలో ఉంది, దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకండి, లక్ష్మికి ఇప్పుడు మనస్సు బాగలేదు, దాన్ని ఎవరు ఏమనకండి అని చెప్పేవాడు. నేను ఇది ఎవరికి మామూలు వాళ్ళకి అర్థం కాదు, ఆ జ్ఞానికి అర్థమయ్యేది. అదొక్కటి కాదు, చాలా కోతులు కూడా ఆయనతో అక్కడ చాలా ఫ్రెండ్షిప్ గా ఉండేవి, మెమళ్ళు ఉండేవి. ఇలా కథలు చాలా ఉన్నాయి. ఒక ఆశ్రమంలో అయితే ఒక కుక్క ఉంది. ఆ కుక్క చాలా సంవత్సరాలు అక్కడ పెరుగుతున్నది. అది ఏకాదశి వస్తే ఏది పెట్టినా తినదండి. నమ్ముతారా? జరిగింది. అవును, ఎవరు చెప్పారు దానికి అంటే అది పోయిన జన్మలో విష్ణు భక్తుడుగా కృష్ణ భక్తుడుగా ఉండి ఎంతో చేసి ఏదో ఒక తప్పు ఒక ప్రార్థనతో కుక్క శరీరం తీసుకుని వచ్చింది. కానీ భగవంతుడు దానికి ఆ చుట్టూ ఉండే రోడ్డున తిరిగి కుక్కలాగా కాకుండా ఒక మంచి అవకాశం ఎక్కడ ఒక ఆశ్రమంలో ఉండేందుకు దానికి ఒక మంచి, అప్పుడు అది ఆశ్రమంలో ఉంది కాబట్టి దానికి తెలుసుట ఏకాదశి వచ్చిందంటే ఎంత మంచి టిఫిన్ ఏది పెట్టండి తాకలేదు. అప్పుడు జంతువు కూడా కొన్నిటికి ఆ జ్ఞానం అట్లా
శక్తిగా ఉంటే ఆ జన్మలో కూడా గుర్తొస్తాయి. ఇట్లాగా చాలా ఉన్నాయి కథలు. ఇంకొక చోట ఇంకొక కుక్క అయితే ఆశ్రమంలో కుక్కలంటే బాగా మామూలుగా మనుషుల మధ్యలో తిరిగేది కాబట్టి ఇంకా ఉన్నాయి. ఏనుగు ఉంది, సింహం ఉంది, చాలా ఉదాహరణలు చెప్తే నాకు ఇప్పుడు 9 అయిపోతుంది. అక్కడ ఒకటే కింద కాషాయ రంగు వస్త్రం వేస్తే తప్ప కూర్చోంటారు. ఎవరు నేర్పించారు దానికి అంటే పోయిన జన్మలో సన్యాసిలాగా ఉండి పూర్ణ జ్ఞానం పొందలేక మళ్ళీ ఇక్కడ ఈ గురువు ఆశ్రమంలో ఎక్కడో పుట్టి దాని కానీ ఏదో ఒకటి జ్ఞాపకం ఉంది. ఈ కాషాయ వస్త్రం వేస్తే దాన్ని కూర్చోకుండా ఇట్లా అనేక కథలు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. అందుకని జంతువులకి ఏదో తెలియదు, మనం గొప్ప అనుకోకర్లేదు. సో ఇక్కడ జింక రూపంలో ఉన్నటువంటి భక్తులకి ఇవన్నీ జ్ఞాపకం ఉండి జాగ్రత్తగా ఉన్నాడు. ఈ శరీరం వదిలేయాలి, వదిలేసేస్తే ఆ మమకారం జింక మీద పోతుంది. ఆ రోజు వచ్చింది, అదే గండకి నది లోపల శరీరం ఇంత వరకు కూర్చోబెట్టి ఆ సమయం వచ్చింది అలాగే దైవ చింతన చేస్తారు. జింక ప్రాణాన్ని వదిలేసింది. ఇలా వదిలేస్తే ఇప్పుడు ఆ తపస్సు, ఆ పుణ్యం అవన్నీ కలిసి నెక్స్ట్ జన్మలో ఒక చోట అంగీరస గోత్రానికి చెందినటువంటి బ్రాహ్మణుడి ఇంట్లో ఈ భరతుడు పళ్ళి పుట్టాడు. అక్కడ ఆయన 2 భార్యలు, ఒక 10 మంది పిల్లలు ఉన్నారు. పుట్టడంతోనే జ్ఞానిగా పుట్టాడు ఇక్కడ భరతుడు. అందుకని ఇక్కడ ఆయన పేరేంటంటే జడ భరతుడు. జడం అంటే ఏంటంటే జ్ఞానం ఉన్నట్టు చూపించుకోరు, మూగి వాడిలాగా ఉంటారు. ఏమి సంధ్యావందనాలు కార్యక్రమాలు వాళ్ళకి అక్కర్లేదు. జ్ఞాని ఇంకేం చేస్తాడు? వాళ్ళు స్నానం కూడా చేయరు, శుభ్రంగా ఉండరు, అట్లాంటి జ్ఞానం ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే లోకంలో మనుషులకి జ్ఞానాన్ని చూపించుకుంటే అందరు జనం వచ్చేసి నమస్కారాలు చేయడం, అవి చేయడం, ఇవి చేయడం చేసి వాళ్ళు మళ్ళీ లోకంలో లాగేస్తారని కొంతమంది జ్ఞానం వాళ్ళ జ్ఞానాన్ని చూపించుకోరు. అట్లా జడుడుగా ఉన్నాడు కాబట్టి జడభరతన్ అని చెప్పి అక్కడ పేరు పడింది. అట్లా జడభరతుడుగా ఉన్నటువంటి ఎవరికి తెలియలేదు. వాళ్ళందరూ అన్నదమ్ములు వీళ్ళందరూ ఈ పిల్లవాడు పిచ్చివాడు, వీడికి మాటలు రావు, వాళ్ళ నాన్నగారు ఉపనయనం చేశారు, అన్ని చేస్తే కూడా వీడు ఏమి చేసేవాడు? గాయత్రి మంత్రం చేయడం, సంధ్యావందనం చేయడం. ఆయనకి చాలా కొంచెం బాగా వేసింది. ఏంటి వీడు ఇట్లా ఉన్నాడు, మెంటల్ రిటార్డెడ్ చైల్డ్ లాగా ఉన్నాడు చూడటానికి, కానీ పూర్ణ జ్ఞానిగా ఉన్నాడు, ఎవరికి తెలియదు. అప్పుడు ఆయన కొద్ది కాలాలప్పుడు అంగీరస గోత్ర బ్రాహ్మణుడు చనిపోయారు. అప్పుడు వీళ్ళందరూ తమ్ముడు మిగతా వాళ్ళు ఇది చాలా కష్టపెట్టేవాడు. అన్ని మిగిలిపోయే పదార్థాలు పెట్టడం, వాటి చాలా పని చేయించుకోవడం ఇట్లా చేస్తుంటే ఈయన కొద్ది రోజుల తర్వాత ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి ఫ్రీగా సంచారం చేస్తున్నాడు అవధూత లాగానే జడభరతుడు. అలా చేస్తున్నప్పుడు ఆయన్ని ఒక చోట ఆయన అట్లా పూర్ణ జ్ఞానంతో ఉన్నాడు, ప్రజలతో ఎక్కడ సంబంధం లేదు. ఒక రాజు యొక్క సిపాయిలు వచ్చి ఈయన ఒక చోట కూర్చొని ఉంటే ఈయన పిలిచి వెళ్తున్నారు. ఈయన చూడటానికి చాలా దృఢంగా ఉన్నాడు, బలంగా. అట్లా ఉంటే ఒక రాజు వచ్చి పల్లకీలో పోతున్నాడు. ఓకే, ఒక రాజు పల్లకీలో పోతున్నాడు. ఆ రాజు పల్లకి మోయడానికి 6 ఉంటారు సమంగా. దాంట్లో ఒకటి ఒంట్లో బాగలేదు, ఇప్పుడు ఆ పల్లకిని మోయడానికి ఒకటి కావాలి. పల్లకిని వాళ్ళకి కొంచెం పెట్టి వెతుకుతూ వస్తే ఈయన కూర్చోన్నాడు. సరే బాగున్నాడే, ఈయన బాగా బలంగా ఉన్నాడు, పని లేకుండా కూర్చొని ఉన్నాడు అని చెప్పి, నువ్వు వస్తావా రాజుగారు పల్లకిని తీసుకెళ్తున్నావు అంటే ఆయన రానన్నాడు మొదట్లో. అంటే దాన్ని బలవంతం చేసి మాకు ఎవరు లేరు, నువ్వు రావాల్సిందని చెప్పి లాక్కుపోయాడు. లాకపోతే కోటాడలేదు, వెళ్ళాడు. జడగట్టు వెళ్ళి పల్లకిని మోస్తున్నాడు. పల్లకిని మోస్తున్నప్పుడు వాళ్ళందరూ కొంచెం అలవాటు ఉన్నవాళ్ళు, ఆ పల్లకిని మోయడానికి ఒక అలవాటు ఉండాలి. తెలుసు కదా, గుళ్ళలో కూడా పల్లకి అందరూ మోయలేదు, ఒక నడవ ఉండాలి, ఆ పద్ధతిలో నడవాలి. అది ఈయన కింద చూస్తూ చీమలు ఉంటాయేమో దీని మీద కాలేస్తానని చెప్పి చూసుకుంటూ ఇట్లా నడుస్తుంటే ఆ పల్లకి కొంచెం ఆడుతున్నది. ఆడుతుంటే రాజు కోపం వచ్చి, నిలబడి ఏంటి మీకు ఒళ్ళు కలిసిపోయింది, పల్లకి సరిగ్గా పోయడం తెలియదురా అని తిట్టున్నాడు ఆయన. వాళ్ళందరూ భయపడిపోయి, లేదండి రాజాగారు మేం కాదు, మీకు కొత్తగా వచ్చాడు ఒకడు పనికి, అతనికి నడవడం తెలియలేదు అని చెప్తే, చెప్పు వాడికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవమను, లేకపోతే తల తీసేస్తానన్నాడు. అవన్నీ వింటున్నాడు జలపడతాడు, ఏం మాట్లాడలేదు. మళ్ళీ నడుస్తున్నాడు. మళ్ళీ నడుస్తుంటే మళ్ళీ ఇట్లాగే అవుతున్నది, పల్లకి సరిగ్గా మోయలేకపోతున్నాడు. ఆయన మోయగలుగుతున్నాడు. రాజు కోపం వచ్చి
వచ్చి ఈసారి నిలబడి అని చెప్పి అరిచాడు. అరిచి కూర్చుంటే సైట్లో కర్టన్స్ వేస్తారు కదా పల్లకీలో, తెరిచి ఇట్లా చూశాడు. చూసి ముఖం చూడలేదు, ఆ మనిషిని చూశాడు. వెనక నుంచి చూసి కొంచెం మనసుకి కష్టం కలిగేట్టుగా వెటకారంగా మాట్లాడాడు. వెటకారంగా సర్కాస్టిజం అంటారు ఇంగ్లీష్లో. ఏంటంటే అయ్యో పాపం పెద్ద ముసలివాడివి, నువ్వు ఒక్కడివే మోస్తున్నావు, నువ్వు అన్నమే తెలియదు కదా చాలా రోజులుగా, ఎంత వెటకారమే కదా రాజు. ఇన్ని మాట్లాడేసి నేనెవరో తెలుసా నీకు, నీ గుళ్ళు తిమ్మిరెక్కింది ఇట్లా మాట్లాడుతుంటే. కొన్ని విన్న తర్వాత ఆ గురువు యొక్క కృపలాగా ఎవరిని ముఖంలో కళ్ళెత్తి కూడా చూడని జడగంటుడు తలా ఇట్లా చెప్పి చూశాడు. అంతే ఆ చూపులో ఆ రాజా వచ్చి భయపడిపోయాడు. ఆ తర్వాత కొన్ని మాటలు చెప్తాడు. ఎవరు ఎవరిని మోస్తున్నారు, నేను మోయలేదే పల్లకి, భూమి నన్ను, నా కాళ్ళు భూమి మీద ఉన్నాయి, కాళ్ళ మీద మోకాళ్ళు తొడలు ఉన్నాయి, తొడ మీద ఈ శరీరం ఉంది, శరీరం మీద భుజం ఉంది, భుజం మీద పల్లకి ఉంది. ఇలా మాట్లాడేసరికి ఆ రాజుకి అర్థమైపోయింది ఈయన సాధారణ మనుషుడు కాడు. సాధారణ మనుషుడు ఇట్లా మాట్లాడతాడేంటి, నేనేమి పోయలేదే అని చెప్పేసరికి రథం పల్లకి కింద పెట్టి బయటకు వచ్చేసి సాష్టాంగ నమస్కారం వేసి, తప్పైపోయింది స్వామి, మీరెవరు నిజమైన స్వరూపం ఏంటి తెలియ, నేను ఇంత మాట్లాడాను, నన్ను మన్నించాలి అని చెప్పేసి అసలు ఈ రాజా వచ్చి కపిల మహాముని ఆశ్రమాన్ని సత్సంగాన్ని వెళ్తున్నట్ట. చూడండి, ఏదో ఆ భాగ్యం ఉండబట్టి సత్సంగం పరిచయం ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ జడభరతులతో ఒక సమావేశం, సంభాషణ. ఆ తర్వాత ఆయన ఇట్లా ప్రశ్నలు వేసి నన్ను క్షమించాలి ఇలా అని చెప్పి వెంటనే ఇప్పుడు సత్సంగానికి ఎక్కడ వెళ్ళడం ఎందుకు, నువ్వు ఇక్కడే గురువు దొరికారు కదా, ఈ దగ్గర నుంచి ఇప్పుడే నేను ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని అక్కడే కూర్చొని ప్రశ్నలు వేస్తాడు. ఎవరు? ఆ రాజా. రాజా ప్రశ్నలు వేస్తున్నప్పుడు వేదాంత విషయాలన్నీ దాంట్లో వివరించబడ్డాయి. చాలా ప్రశ్నలు వేస్తాడు. జీవుడు ఏంటి, శరీరం ఏంటి, కర్మ ఏంటి, జ్ఞానం, అన్ని విషయాలు ప్రశ్నలు వేస్తే ఈ జడభరతుల వారు చాలా సహనంతో ఆ రాజుకి బదులు చెప్తారు. అది చాలా చాప్టర్స్ ఉన్నాయి. అవన్నీ నిదానంగా మనము సందర్భం సమయం వచ్చినప్పుడు ఏకాగ్రతతో వినాలి. వింటే అది ఉపనిషత్తు. జడభరతులు చెప్పే ఉపాఖ్యానం ఉపనిషత్తులో చెప్పబడ్డ సత్యాన్ని ఆయన అక్కడ వివరిస్తారు. ఆ రాజుకి కొద్ది గంటల్లో, కొద్ది నిమిషాలు ఆ జడభరతులతో అడిగిన ప్రశ్నలు సమాధానాలు దొరికి రాజా జ్ఞాని అయిపోయినాడు. రాజుకున్నటువంటి అజ్ఞానంతో పోయింది. చూడండి, ఒక మనిషి జ్ఞాని అవ్వాలంటే సాధన చేయాలని చెప్తాం కానీ ఇప్పుడు ఈ రాజు పరిపక్వతతో ఉన్నాడు కాబట్టి పరిపక్వమైన మనసున్న వాడికి సాధన అక్కర్లేదు. ఎట్లా విన్న మాత్రేన, వింటేనే చాలు, శ్రవణ మాత్రేన సంస్కృతంలో. అందుకని ఏం చేయాలి, ఏం చేయదు, విను, శ్రద్ధతో విను. ఒక పరీక్షకి 7 రోజులు విన్నాడు కదా, పరీక్ష తపస్సు చేయలే. ఇక్కడ దీంట్లో ఇన్ని చెప్పినా కూడా ఈ తపస్సులు, ఈ నియమాలు, యమాలన్నీ పరీక్ష ఎక్కడ చేస్తాడు? కథ వింటూనే ఉన్నాడు నాన్ స్టాప్, 24/7 అంత వింటూనే ఉన్నాడు. ఏం చేయక్కర్లేదు. తీర్థయాత్రకు వెళ్ళొచ్చాడా, నదిలో స్నానానికి వెళ్ళాడా, అక్కడ కూర్చున్నట్టు ఉన్నాడు, అన్నం లేదు, నీళ్లు లేవు. ఒక ఎగ్జాంపుల్. ఇంకొకటి, భగవద్గీత పొద్దున్నే యుద్ధరంగంలో ఇట్లాగ యుద్ధం మొదలు పెట్టాల్సిన సమయంలో అందరూ లక్షల సైన్యాలు కూడి ఉంటే అక్కడ భగవంతుడు కృష్ణ పరమాత్మ భగవద్గీత ఉపదేశం చేస్తున్నాడు. అది ఎన్ని గంటల ఉపదేశం జరిగిందో మనకు కరెక్ట్ గా తెలియదు. కొంతమంది చెప్తారు 3 గంటల సేపు జరిగిందా. మనం 3 గంటల్ని మనం 30 సంవత్సరాలు చదవాల్సి వస్తుంది. 3 గంటల్లో చాలా చెప్పారు. నేను అమ్మ చెప్పిన ఇవన్నీ కర్మయోగ, భక్తి యోగ అన్ని చెప్పి చివరికి ఇవన్నీ ఎక్కడ చేశాడు అర్జునుడు? అసలు చేయలేదుగా, అక్కడ వింటూనే ఉన్నాడు. విన్నాడు, జ్ఞానం వచ్చేసింది, నాకు అన్ని సర్వ సంశయాలు నాకు తొలగిపోయి అంటున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే శాస్త్రం చెప్తుంది, లిజనింగ్ ఈజ్
నోయింగ్. నోయింగ్ ఈజ్ బీయింగ్. నువ్వు వింటేనే నీ స్వరూపాన్ని గురించి నువ్వు తెలుసుకుంటావు. నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఆ స్థితిలో ఉన్నావు అని అంటావు. కొంచెం కష్టం అర్థం చేసుకోవడం. లిజనింగ్ ఈజ్ నోయింగ్, నోయింగ్ ఈజ్ బీయింగ్. ఇంకా మళ్ళీ ఏం చేయాలి అడగవు. ఎన్ని ఉదాహరణ చూడండి. అర్జునుడు ఏం అడగలేదు మళ్ళీ. అక్కడ ఇప్పుడు జడభరతుడు ఉపదేశం చేస్తే ఆ రాజుకి జ్ఞానం వచ్చేసింది. వినే, కానీ ఆ వినేటప్పుడు ఎట్లా వింటే గోకర్ణ కథలో చెప్పినట్టుగా మనశుద్ధితోటి అన్ని అర్హత ఉండి మనసు ఏకాగ్రతతో విన్నవాడికి ఇప్పుడే ఈ రోజే నవ్ అండ్ హియర్ అంటారు. ఇప్పుడు ఇక్కడ లేకపోతే తర్వాత ఎక్కడ ఎప్పుడు ఉండదు. ఇప్పుడు ఇక్కడ దొరకకపోతే ఇప్పుడు చెప్పేటువంటి జ్ఞానం తర్వాత ఎక్కడ ఎప్పుడు దొరకదు. అంటే అర్థం ఏంటంటే పోస్ట్ పోన్ చేయకూడదు అని అర్థం. నేను ఇంకా చాలా సంవత్సరాల తర్వాత వస్తుందేమో అనుకోకూడదు. ఆ విషయాన్ని ఏంటంటున్నది ఇవాళ రేపు మీరు భగవద్గీత వింటుంటే మీకు ఆ జ్ఞాన విధానం వచ్చినప్పుడు అర్థమైపోతుంది. ఆత్మ స్వరూపం అని భగవద్గీతలో చెప్పాడు 2వ అధ్యాయంలో. దీనికి ఇవాళ రేపు అమ్మ వివరించబోతున్నారు. అది వినండి. అందుకని ఈ జడభరతుడి యొక్క ఉపదేశంతో రాజు ప్రభుగణ రాజు పేరు చెప్పడం మర్చిపోయాను. ప్రభుగణ రాజుకి జ్ఞానం వచ్చేసింది. ఎందుకంటే ఆయన చాలా ముందే సత్సంగాన్ని వెళుతూ గురువు మీద పడుతుంది. కానీ ఏదో ఈ సందర్భంలో రాజుగా ఉండి కొంచెం అహంకారంతో మాట్లాడాడు. ఆ తర్వాత క్షమించండి, ఈ అహంకారం అన్నీ పోవాలి, అన్ని పోయినాయి. ఆయన మాట్లాడడం, గురువు యొక్క అనుగ్రహం ఉంటే, శిష్యుడి దగ్గర అర్హత ఉంటే ఇప్పుడే ఇక్కడే జ్ఞానం. ఇదే దీంట్లో ఉన్నటువంటి ఒక రహస్యం. దీనికి ఏం కష్టపడక్కర్లేదు. మిగతా ఏమైనా చేయాలంటే ఆ ఊరు పోయి అక్కడ కూర్చొని ఆ నది ఒడ్డున నేను ప్రాశ్చిత్యకరణ చేసుకోవాలి. దానికి 10,000 సెలవు ఖర్చు పెట్టాలి. 10,000 ఏంటి, కొన్నిసార్లు 30,000-40,000 కూడా ఖర్చు పెట్టాలి. ఖర్చు చేసాము, జరిగిపోయినట్టు నీకు తెలుసా? నీ ప్రారంభం, నీ ప్రాశ్చిత్యం, నీ ఫలమించినట్టు తెలుసా? నీకు తెలియదు. అదృష్టం కనుక తెలియదు. ఏదో నమ్మి చేసి వచ్చాను అని కొంచెం సంతోషం ఉంటే డబ్బులు ఖర్చు పెట్టావుగా, అంతే తప్ప పోయిందని చెప్పలేము. కానీ జ్ఞానం ప్రవచనం వింటుంటే, సత్సంగంలో వింటుంటే నాకు అజ్ఞానంగా తొలిగిపోయింది, నా మనసులో సందేహాలు పోయినంటే ఇప్పుడే ఇక్కడ నీ పొందేశావు, జ్ఞానాన్ని పొందేశావు. అంత సులభం. కానీ మనుషులు అనేక మంది దీనికి మనసునివ్వరు, వాటికి మనసునిస్తారు. దీనికి మనసు ఇచ్చేటువంటి పరిపక్వత మనకు వచ్చిందంటే మనకి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉందని గుర్తుపెట్టుకోండి. నాకు దీని మీద అభిరుచి ఉంది, దీన్ని ఆ విషయాన్ని అర్థం చేసుకొని తెలుసుకోవాలి. కష్టం అనేది చెప్పకూడదు. అందుకని వినే భాగ్యం దొరకటమే మనకు పెద్ద సౌభాగ్యం. ఈ కథలో సమయం అయింది. ఇక్కడ ఒక చిన్న ఆశ్చర్యమైన విషయం ఉంది. ఏంటో తెలుసా? భరతుడు ఒక ఋషి అయినాడు. తపస్సు చేస్తున్నప్పుడు ఆయనతోటి సంబంధం వచ్చినటువంటి ఆ జింక ఏమైందంటే నెక్స్ట్ జన్మలో ఈ రాజా భరతుడు జింకగా పుట్టాడు. ఈయనతోటి సాంగత్యంలో ఉన్నటువంటి ఆ జింక ఇక్కడ ప్రభుగణ రాజాగా పుట్టింది. చూడండి,